హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో చాలా మందికి కూడా 40 ఏళ్ళు వచ్చినా కానీ 20 సంవత్సరాల్లా కనిపించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సాధారణంగా 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఫేస్ మీద పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. మంగు మచ్చలు, యాక్ని ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో వాటన్నింటిని ఈ ఒక్క ప్యాక్తో రిమూవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ముడతలు కూడా తగ్గించుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం నల్లగా ఉన్న స్కిన్ని తెల్లగా కూడా మార్చుకోవచ్చు. నేను మా ఆంటీని చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. తను మా ఇంటి పక్కనే ఉంటారనమాట. ఏంటి నీ స్కిన్ సీక్రెట్ అంటే ఒక ఆయుర్వేద డాక్టర్ చెప్పిన సీక్రెట్ అయితే తను నాకు షేర్ చేసింది. అది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో నమ్మకపోతే వీడియో ఎండింగ్ వరకు చూడండి. లైవ్ రిజల్ట్ అయితే మీరే చూద్దరు. కానీ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అదే నాకు మోటివేషన్గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పి ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. సో ఈ బౌల్లో నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ని తీసుకుంటున్నాను, అంటే పాలని తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు పాలు అనేవి సెట్ అవ్వకపోతే కనుక నేను నెక్స్ట్ ఏం వాడాలి అని చెప్పి చెప్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా? నేను ఇక్కడ పాలు ఎందుకు తీసుకున్నాను అంటే మన స్కిన్ మీద ఈజీగా ట్యాన్ని రిమూవ్ చేయడానికి కానీ, స్కిన్ మీద ఏర్పడ్డ ఫైన్ లైన్స్ని కానీ, స్కిన్ మీద ఏర్పడ్డ మంగు మచ్చల్ని కానీ వీటన్నింటినీ క్లియర్ చేసి మనకి పాలు అనేది మన స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి లివింగ్ సెల్స్ని పెంచడానికి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. దీనివల్ల మన స్కిన్ యంగ్గా కనిపించడానికి చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది, ఓకేనా? ఇక్కడ ఈ పాలని నేను నీట్గా స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ ఒక బాయిల్ వచ్చేంత వరకు అలా ఉంచండి. ఇప్పుడు నేను ఇందులో యూజ్ చేస్తున్న పౌడర్ వచ్చేసి ముల్తానీ మట్టి ప్లస్ ఓట్స్ ఉంటాయి కదా, మనకి రోల్డ్ ఓట్స్ ఉంటాయి. మనము డైటింగ్ చేసేవాళ్ళు కానీ మార్నింగ్ టిఫిన్ ప్లేస్లో ఇలా తీసుకుంటూ ఉంటారు కదా, ఆ ఓట్స్ ఒక స్పూన్ తీసుకొని ముల్తానీ మట్టితో పాటు ఓట్స్ పౌడర్ని కూడా, అంటే ఓట్స్ని సపరేట్గా మిక్సీ పట్టేసి ఆ పౌడర్లో మిక్స్ చేశాను, ముల్తానీ మట్టి పౌడర్లో. ఎందుకు అంటే కనుక మన స్కిన్ని మంచిగా రేడియన్స్గా మార్చడానికి, అంటే ఒక మంచి రేడియన్స్ లుక్ రావడానికి, ఒక యంగ్ లుక్ తీసుకురావడానికి, మన స్కిన్ మీద ఏర్పడ్డ ఫైన్ లైన్స్ని ఈజీగా రిమూవ్ చేయడానికి మనకి ఓట్స్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ముల్తానీ మట్టి వచ్చేసి మన స్కిన్ని టైట్గా చేయడానికి, మన స్కిన్ మీద పోర్స్లో ఇరుక్కుపోయిన మురికిని జిడ్డుని నీట్గా క్లీన్ చేయడానికి, మన స్కిన్ డ్యామేజ్ స్కిన్ సెల్స్ని ఈజీగా రిమూవ్ చేయడానికి ముల్తానీ మట్టి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర ముల్తానీ మట్టి లేదు అనుకోండి, మీ దగ్గరలో ఉండే పచారీ షాపులో ఎక్కడైనా ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది, తెచ్చుకోండి. లేదు అంటే కనుక ఈ ప్లేస్లో మీరు శనగపిండి ఉంటుంది కదా, మనం పకోడీలు వేసుకునే శనగపిండి, సో ఆ శనగపిండిని అయితే యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇది మనం జస్ట్ ఒక 1 మినిట్ అలా కలుపుతూ నుంచుంటే అక్కడే ఇది మనకి 1 మినిట్లో దగ్గర పడుతుంది అనమాట. దగ్గర పడిన వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఎటువంటి లంగ్స్ అనేది ఫామ్ కాకుండా నీట్గా స్పూన్తో చక్కగా నీట్గా మిక్స్ చేసేసేయండి. ఇది మీరు ఫుల్ బాడీ కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు మన ఫేస్కి ఎంత కావాలో అంత తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం తీసుకున్నాను ఫేస్కి, మిగిలింది నేను బాడీకి అప్లై చేసుకుందాము అని చెప్పి పక్కన పెట్టేసుకుంటున్నాను. మీకు డార్క్ నెక్ ప్రాబ్లం ఉన్నా, ఎల్బోస్ దగ్గర డార్క్నెస్ ఉన్నా, హ్యాండ్స్ లెగ్స్ డార్క్గా ఉన్నా కానీ, అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ ఉన్నా కానీ, ఎక్కడైనా కూడా ఇది మనకి ఈజీగా అక్కడ డార్క్నెస్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకుంటున్నాను. సో బీట్రూట్ జ్యూస్ ఎందుకు అక్క అంటే కనుక, బీట్రూట్ జ్యూస్ మన స్కిన్కి చాలా అంటే చాలా మంచిదండి. రిచ్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది. అంతేకాకుండా బీట్రూట్ అనేది మన స్కిన్లో ఒక మంచి గ్లోని, అంటే ఒక మంచి గోల్డెన్ గ్లోని యాడ్ చేయడానికి బీట్రూట్ జ్యూస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుందని గుర్తుంచుకోండి, ఓకేనా? నేను ఇందాక పాల ప్లేస్లో ఒకటి చెప్తానని చెప్పాను కదా, నేను ముల్తానీ మట్టి అండ్ ఓట్స్ పౌడర్ తీసుకున్నాను కదా, ఆ పౌడర్లో మీరు డైరెక్ట్గా పెరుగుని, బీట్రూట్ జ్యూస్ని వేసుకొని కలుపుకొని మీరు ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మేము వాటర్లో కలుపుకోవచ్చు అంటే, సో హ్యాపీగా వాటర్లో కలుపుకోవచ్చు. వాటర్ ప్లేస్లో రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి, ఇంకా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ని కూడా నీట్గా కలుపుకొని ఈ విధంగా చక్కగా మొత్తం ఆ ప్యాక్లో, అంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పాల లిక్విడ్లో
బీట్రూట్ జ్యూస్ కూడా మిక్స్ అయ్యేంత వరకు నీట్గా కలిపేసుకుంటున్నాను. సో ఈ విధంగా కలుపుకున్నది మనకి స్టోర్ ఉంటుందా అని చెప్పి చాలామంది అడుగుతారు. సో ఇది మనకి స్టోర్ ఉండదండి, ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి. సో చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎంత నీట్గా వచ్చిందో. దీన్ని నేను ఇప్పుడు ఫేస్ పై అప్లై చేసుకొని చూపిస్తున్నాను. సో జాగ్రత్తగా చూడండి, ఓకేనా. ఒక్కసారి మీరు జాగ్రత్తగా బిఫోర్ నా ఫేస్ చూడండి, చాలా జిడ్డుగా ఉంది, అంతేకాకుండా చాలా డల్గా ఉంది, చాలా ట్యాన్ వచ్చేసింది. సో ఈ ట్యాన్ అనేది బయట తిరిగితే నాకే కాదు ఎవరికైనా కూడా వస్తుంది, అది కామన్ అనమాట. సో కామన్గా వచ్చే ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవడం కోసం చాలామంది కూడా ఫేషియల్స్ చేయించుకోవడం కోసం పార్లర్స్కి వెళ్తూ ఉంటారు. పార్లర్కి వెళ్తే ఊరికినే ఉండదు కదండి, సో చాలా డబ్బు అనేది ఖర్చు అవుతుంది. అలా డబ్బు అనేది ఖర్చు అవ్వకుండా ఇంట్లోనే ఇలా చిన్న చిన్న ట్రిక్స్ అనేవి ఫాలో అయిపోతే మనం సింపుల్గా మనకుండే ట్యాన్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నా ఫేస్ మీద ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకుంటున్నాను. సో ఈ ప్యాక్ అనేది మీరు ఖచ్చితంగా బాగా ట్యాన్ ఉన్న స్కిన్ అయితే కనుక వారంలో 3 సార్లు మీరు అప్లై చేసుకుంటే మీకు 1 వీక్లోనే సూపర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. జస్ట్ ఒక 1-2 లేయర్స్ ట్యాన్ అనేది మీ ఫేస్ కనుక పట్టి ఉంటే జస్ట్ మీరు ఇది 2 టైమ్స్ అప్లై చేసుకుంటేనే మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది. ఓన్లీ ట్యాన్ని రిమూవ్ చేసుకోవడం కోసం మాత్రమే కాకుండా చాలామందికి కూడా 40+ వచ్చిన తర్వాత స్కిన్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది. మన స్కిన్లో ఒక కళ అంటే స్కిన్ లూజ్ అయిపోవడం వల్ల మన స్కిన్ యంగ్గా ఉన్నప్పుడు మనం ఎంత నీట్గా అందంగా ఉంటామో అంత నీట్నెస్ అనేది ఉండదు అనమాట. సో అటువంటి అంటే అట్లా స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా స్కిన్ చక్కగా ఎప్పుడు టైట్గా యంగ్గా ఉంచడానికి ఈ ప్యాక్ని మించింది మరొకటి లేదు అని నేను చెప్తానండి. అంత మంచిగా ఇది వర్క్ అవుతుంది. సో మీ కళ్ళ ముందే నేను లైవ్లోనే క్లీన్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే చక్కగా ఒక 5 మినిట్స్లోనే డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత నీట్గా ఇలా వాటర్ తోటి క్లీన్ చేసుకోండి. ఈ ప్యాక్ వేసుకునే బిఫోరే మీరు చక్కగా ఫేస్ని వాటర్తో క్లీన్ చేసుకోండి. ప్యాక్ వేసుకున్న తర్వాత కూడా మీరు ప్లెయిన్ వాటర్తోనే క్లీన్ చేసుకోండి. ఒక 1 అవర్ వరకు సోప్ పెట్టకుండా ఉండండి, సరిపోతుంది. ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు, డ్రై స్కిన్ వాళ్ళైనా కూడా యూస్ చేయొచ్చు. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అని గుర్తుంచుకోండి. సో 1 అవర్ తర్వాత మీరు ఏ సోప్ అయినా కానీ లేదంటే ఫేస్ వాష్తోనైనా కానీ మీ ఫేస్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను నీట్గా వాటర్తో మీ కళ్ళ ముందే లైవ్లో క్లీన్ చేసుకున్నా. బిఫోర్ నా ఫేస్ మీరు చూశారు ఎంత ట్యాన్గా ఉందో. సో ఆఫ్టర్ చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో. దీన్ని కంటిన్యూగా ఒక ఫేవరెట్ ప్యాక్ లాగా మీరు మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు సూపర్ అంటే సూపర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో నా ఫేస్ చాలా షైనీగా చాలా నీట్గా ఉంది, మీరే చూడండి. చూసారు కదండి ఎంత ఈజీగా ఈ ప్యాక్ని అయితే జస్ట్ 2 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు ఈ ప్యాక్ని కనుక వీక్లీ 3 టైమ్స్ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ స్కిన్ కూడా 40 ఏళ్ళు ఉన్నా కానీ 20 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళ స్కిన్ లాగా కనిపిస్తుంది. అంతేకాకుండా మీ స్కిన్ క్లియర్గా ఉంటుంది, ఒక్క మచ్చ కూడా ఉండదు. అంతేకాకుండా ఎటువంటి ఫైన్ లైన్స్ కూడా ఉండవు అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పి కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.